సో ఫ్రెండ్స్ సరదాగా కష్టపడి చేపల పులుసు అయితే చేశాను. సో లెట్స్ సీ ఎట్లా ఉందో చూస్తున్నారా. సో ఉడికాక గ్రేవీ కొద్ది గ్రేవీగా అన్నంలో వేసుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఉండిద్ది. సో ముక్కలు ఇరగకుండా ఎట్లా కరెక్ట్ నేను ఎట్లా కట్ చేస్తే అదే విధంగా ఎట్లా వచ్చాయి చూడండి. సో మీరు కనుక నా ఛానల్లో మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చింది, టేస్ట్ ఆల్సో గుడ్. సో అయితే ఇవాళ మనం చేపల పులుసు, అది నెల్లూరు చేపల పులుసు అనండి, ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు అనండి, మీరు ఏదన్నా అనుకోండి. సో చేపల పులుసు ఎట్లా చేయాలి ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్ నేను ముందుగా అర కేజీ చేపలు అయితే తీసుకున్నాను. సో అర కేజీ చేపలు తీసుకొని బాగా కడిగి తోలు అయితే తీసేసాను. సో చూడండి. సో తోలు తీసేసి ఒక కడాయిలోకి తీసుకున్నాను. సో మొత్తం ఎన్ని ఉంటే అన్నీ నేను అర కేజీ అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా మొత్తం తోలు తీసేసాను. తర్వాత సాల్ట్ తీసుకొని ముక్కగా ఈ విధంగా చేప ముక్కలపై వేసి కొద్దిగా ఒక టీ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ కారం కూడా వేసి, అదేవిధంగా మనం టర్మరిక్ పౌడర్ అంటాం కదా, అంటే పసుపు కూడా కొద్దిగా వేసి బాగా ముక్కకు పట్టేలాగా అటు ఇటు తిప్పండి. తిప్పితే ఏంటంటే బాగా ముక్కకి పట్టుకునిద్ది. సో ముక్క లోపల వెళ్తే ఏంటంటే ఆ టేస్ట్ బాగుండిద్ది కర్రీ అయ్యాక. అందుకని మనం ఈ విధంగా రెండు పక్కల తిప్పి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా టర్మరిక్ పౌడర్, ఆ మూడు వేసేస్తే ఏంటంటే ముక్క బాగా పట్టిద్ది. ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. సో ఇంకా అరగంట పాటు మనం దాన్ని కదిలించే పని ఏం లేదు. సపరేట్గా ముక్కకు బాగా పట్టిందా లేదా అనేది మాత్రం మనం చూసుకొని, పట్టకపోతే బాగా మనం చేతులతో పట్టిస్తే ఏంటంటే టేస్ట్ బాగా వచ్చిద్ది. అందుకని మనం ముక్క అటు ఇటు తిప్పి మొత్తం ఈ ఉప్పు, పసుపు, కారం అనేది పట్టించాలా. సో తర్వాత మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో మీరు వచ్చేసి కొద్దిగా చింతపండు, సో చింతపండు తీసుకొని కొద్దిగా 100 లేదా 200 ml వాటర్ వేసేసి, ఇది కూడా మనం అరగంట పాటు అస్సలు కదిలించకూడదు. ఇది అట్లాగే మనం సైడ్కి పెట్టేస్తే ఏంటంటే పులుపు కోసం. సో అరగంట పెడితే ఏంటంటే పులుపు బాగుండిద్ది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, అదే 2 టమోటాలు, 2 మిర్చి తీసుకొని మనం ఈ విధంగా మిర్చిని చిన్న అంటే 4 పార్ట్లుగా కట్ చేసుకోండి. టమోటా మరియు పెద్ద ఉల్లిపాయ మిక్సీ జార్లో వేసేసి ఇట్లా మెత్తగా చేసుకుంటే టేస్ట్ బాగుండేది. తర్వాత ఒక మనం ప్యాన్ తీసుకుందాం. సో ప్యాన్ తీసుకొని ఈ చేపల పులుసుకు అయితే కొద్దిగా ఎక్కువ నూనె పట్టింది కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువే నూనె వేసుకోండి. సో అప్పుడే ఆ టేస్ట్ అనేది మీకు వచ్చిద్ది. అందుకని కొద్దిగా నూనె వేసుకొని లైట్గా 1 నిమిషం పాటు కొద్దిగా లైట్గా అయ్యాక మనం ఇందాక తీసుకున్నాం కదా పెద్ద ఉల్లిపాయ పేస్టే అందాం, ఆ పేస్ట్ వేసుకోండి. సో ఆ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మనం ఏం కదిలించకుండా కొద్దిగా అట్లాగే ఉంచేయండి. ఒకసారి కదిలించి మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత ఇందాక తీసుకున్నాం కదా టమోటా జ్యూస్లో వేసింది, మిక్స్లో వేసింది, ఆ మిక్స్లో వేసిన టమాటా కూడా దాంట్లో వేసేయండి. వేసేసి పచ్చిమిర్చి నేను 2 అయితే కోసాను, 2 చాలు, ఎక్కువ వద్దు, వేసి అరగంట పాటు అట్లాగే పెట్టేయండి. పెట్టి తీస్తే ఈ విధంగా నూనె వదిలిద్ది అంటాం కదా, అట్లా నూనె వదలాల. కొద్దిగా వేగాక ఉప్పు వేసుకోండి. సో మనం ఆల్రెడీ గుర్తుంచుకోవాలా, ముక్కకి ఆల్రెడీ ఉప్పు పట్టించాం కాబట్టి ఇక్కడ ఉప్పు, కొద్దిగా పసుపు వేసాను. తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఇట్లా అయ్యాక కొద్దిగా అటు ఇటు కదిలించండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా చాలు, మనకి ఫుల్ అవసరం లేదు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్నాం కదా చింతపండు కలిపిన నీళ్లు, ఆ నీళ్లు దీంట్లో వేసేయండి. ఇదే పులుసుకి సూపర్ ఉండిద్ది. ఇది కరెక్ట్ మెజర్మెంట్గా మీరు వేసుకోవాలా. 100 ml కానీ 200 ml కానీ వేసుకుంటే, సో ఈ విధంగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో గ్రేవీ మాకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే కొంతమంది ఎక్కువ గ్రేవీ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో తర్వాత ఏంటంటే నా దగ్గర మసాలా ఏం లేదు కాబట్టి ఫిష్ మసాలా అని రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా
దీంట్లోకి వేసేసాను ఒక 5 నిమిషాల తర్వాత. సో ఇది వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ కొద్దిగా మీకు ఆ ఫీల్ అనేది వచ్చిద్ది. మసాలా బాగానే ఉంది, ఆర్చి కానీ వేరే ఏదైనా చాలా ఉన్నాయి. సో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలంటే మీకు కంపల్సరీ వేయాలా. తర్వాత కొద్ది కావాలనుకుంటే నీళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓ 20 నిమిషాల తర్వాత నేను తీసి ఒకసారి చూస్తున్నా ఏదన్నా ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అనేది మీరు కూడా ఒకసారి చూసుకోండి. కారం ఉప్పు సరిపోతే పర్వాలేదు, లేదంటే ముక్క వేసే ముందే మనం ఒకసారి చూసుకోవాలా. చూసుకుంటే ఏంటంటే సరిపోతే ఓకే, సరిపోలేదని మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా చూడండి, నూనెగా పైకి తేలింది అంటే మనకి గ్రేవీ రెడీ అయిందనమాట. అప్పుడు మనం ఇందాక కట్ చేసి ఫ్రెష్ చేసి ఉప్పు కారం పసుపు అప్లై చేసాం కదా, ఆ ముక్కలు చిన్నగా ఈ గ్రేవీలోకి వదిలేయండి. ఎందుకంటే ఇదే ఇప్పుడు ట్విస్ట్. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే అస్సలు మనం గరిటె కానీ స్పూన్ కానీ పెట్టి కదిలిచ్చే అవసరమే లేదు. కదిలిచ్చామా ఏమైంది, ముక్క అనేది విరిగిపోయిద్ది, ముళ్ళన్నీ గ్రేవీలోకి వచ్చేస్తాయి. అప్పుడు తినడానికి కొద్దిగా కష్టమైద్ది అనమాట. అట్లా చేయమాకండి. కొద్దిగా అదే గిన్నె పట్టుకొని కొద్దిగా అటు ఇటు కదిలిస్తే ఏంటంటే మనం మసాలా అవన్నీ ముక్కకి బాగా అందుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇట్లా చేస్తే ఏంటంటే మీకు ఆ టేస్ట్ సూపర్గా ఉండిద్ది. తర్వాత మూత పెట్టేసే 20 నుంచి 25 కొంతమంది 40 నిమిషాలు కూడా పెట్టుకుంటే బాగుండిద్ది. ఉడికిందా లేదా అంటే ఒకసారి చూసి కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకొని సరిపోతే ఓకే, సరిపోలేదంటే కొద్దిగా మనం యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూస్తున్నాను, బీర లెవెల్ ఫస్ట్ అటెంప్ట్లో ఇంత బాగా వచ్చిందని అస్సలు అనుకోలేదు. ట్రై చేస్తే మనం అన్నీ సాధ్యమే. మీరు ట్రై చేయండి, సూపర్గా ఉందంటే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఖచ్చితంగా వీడియో అయితే 1 మిలియన్ వ్యూస్ పడాలా, అంతేనా? ఓకే. సో ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది. సో చూడండి ఏ విధంగా వచ్చింది అనేది, గ్రేవీగా ముక్కలు విరగకుండా మనం ఈ విధంగా చేపల పులుసు చేసుకోవచ్చు. చాలా రుచిగా విటమిన్స్తో కూడిన కర్రీ కాబట్టి మనం హ్యాపీగా చేసుకొని సండే విత్ ఫ్యామిలీతో ఎంజాయ్గా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై వాచింగ్ మై వీడియోస్.